పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 సువిశాల విశ్వ ఆరంభం. విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం. విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం. విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ అభిరామ్ గారు మరియు నీలిమ గారు. వారి చిన్న కంబం, ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమార్తె శ్రేష్ఠ కొరకై, భర్త యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకై, ప్రమోషన్ కొరకై, నీలిమ గారి మంచి ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు అభిరామ్ గారిని, నీలిమ గారిని, వారి కుమార్తె శ్రేష్ఠాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని దేవుడు నెరవేర్చునుగాక. ప్రమోషన్ విషయంలో, ఆరోగ్యం విషయంలో, అతి ముఖ్యంగా కుటుంబ లోతైన రక్షణానుభవం విషయంలో దేవుడు సహాయం చేసి వారిని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈరోజు వారికి ఇస్తున్న వాగ్దానము, మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. నిర్గమకాండం 4వ అధ్యాయం 15వ వచనం. ఐ విల్ టీచ్ యూ వాట్ యు షల్ డూ. ఎక్సోడస్ 4:15. దేవుడు వారి జీవితాల్లో ప్రతి విషయంలో దేవుడు వారిని నడిపించునుగాక, వారిని దీవించి ఆశీర్వదించి వారిని బలపరచునుగాక. వారి జీవితాల్లో దేవుడి వాగ్దానము నెరవేర్చి వారి జీవితాలు దేవుడు మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మిమ్మల్ని పలకరించే భాగ్యాన్ని ప్రభు వారు ఇచ్చినందుకై ప్రభు వారిని నిండు హృదయంతో నేను స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. మీరు కూడా టీవీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు. దాన్ని బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలు. కొంతమంది చెల్లెండ్రు, తమ్ముళ్ళు, యవనస్తులు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని రాసుకుంటున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత వారిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా దీవించునుగాక. ఎంతోమంది వాక్యాన్ని వినాలని ఆశపడతారు, కానీ కొంతమంది ఆసుపత్రుల్లో ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. మేము కూడా ఎంతో వాక్యాన్ని మిస్ అవుతున్నాము అనే బాధ వారి హృదయాలలో ఉంది. కొంతమంది జీవితాల్లో యాక్సిడెంట్స్ జరగడం ద్వారా వాక్యాన్ని వినలేకపోతున్నారు. వాక్యాన్ని వింటున్న మనము ఆ ప్రభువారికి రుణస్థులమై జీవించాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు 3 పర్యాయాలు ప్రార్థన చేస్తాం. ప్రతి శనివారము రోజంతా ప్రార్థన చేస్తాం. యేసు అనుచరులు తెలుగు ప్రజల కొరకు ఎంతో భారం కలిగి ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎంతోమంది ఈ పరిచర్య ద్వారా రక్షింపబడుతున్నారు. రక్షింపబడుతున్న వారందరిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. ఎంతోమంది శారీరక, మానసిక ఆశీర్వాదాలు పొందుతున్నారు. ప్రియ బిడ్డలరా, నిరుత్సాహపడవద్దు. నేను మనవి చేస్తున్నా, మన దేవుడు అన్యాయస్తుడు కాడు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేక 5 సంవత్సరాలు జరిగినప్పుడు కూడా మీరు నిస్పృహ, నిరాశ చెందవద్దు. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. శారాను 25 సంవత్సరాల తరువాత జ్ఞాపకం చేసుకున్నాడు. జకరియా, ఎలిజబెతులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా గొడ్రాలుగా పేరు పొందిన ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ పాప, నిన్ను తప్పనిసరిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీలో కొంతమంది
దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతూ ఉండవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట నేను చెప్తున్నాను, మేము అర్థవంతంగా ప్రార్థన చేయాలి అని అంటే దయచేసి ఒక ఉత్తరం ద్వారా తెలియపరచండి, లేక నాకు ఫోన్ చేసి అయినా మీరు తెలియపరచమని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. యవన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవన బిడ్డల యొక్క ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవన బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో ఏమైనా మిస్అండర్స్టాండ్స్ వస్తే నా ప్రియ బిడ్డలారా వెంటనే సర్దుకోండి, దానిని ప్రొలాంగ్ చేయవద్దు. సాగదీయడం ద్వారా ఎప్పటికప్పుడు తెగిపోవడానికి అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా మీ కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రత్యేకంగా ఒక తండ్రిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు కూడా మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసము, మీ సంతోషము మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినంలో నైనా కొంతమంది ఏవైనా యాక్సిడెంట్స్కు గురి అయి ఉంటే వారిని దయతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను అయినా. ఈ దినంలో ఎవరైనా మా ప్రియులు జబ్బుపడి ఆసుపత్రికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే ఆ ప్రియ బిడ్డలను ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాను అయినా. మా యవన బిడ్డల యొక్క వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా బిడ్డలకు సరైన భాగస్వాములను అనుగ్రహించండి. మా బిడ్డలకు సరైన ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. మా ప్రియుల యొక్క ఆరోగ్యాలు భద్రపరచండి. టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నా ప్రతి బిడ్డను మీ వాక్యం చేత దీవించండి. తద్వారా ఘనత, మహిమా, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో కలిసి చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరిచారు కదూ. ఆదికాండం 41వ అధ్యాయము 8వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఫరోకు వచ్చిన కలను చెప్పడం జరిగిన తరువాత ఫరో యొక్క పానదాయకుల అధిపతి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో నేను చదువుతున్నాను. 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును, భక్ష్యకారుల అధిపతిని, మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ప్రియులరా, మీరు గమనించండి, దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. మన కంటికి కనబడవు, చెవికి వినబడవు. అంత అద్భుతమైన రీతిగా ఆయన కార్యాలను చేస్తాడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. పర్వతములు తత్తరిల్లిన, మెట్టలు తొలగిపోయిన, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆయన కృప ఆయన మీద ఆధారపడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టదు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా నేను చెబుతున్నాను. నేనే కాదు, అనేక మంది జీవితాలలో ఎడబాయిని కృప పనిచేస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. యోసేపు జీవితంలో జరిగిన సంఘటనల పరంపర మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు యోసేపును ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో మనకు అర్థమవుతుంది. యోసేపు 13 సంవత్సరాలు బానిసగా పెరిగాడు. 13 సంవత్సరాలు అని అంటే మామూలు మాట కాదండి. 1 సంవత్సరం అనేక జీవితాల్లో కష్టాలు గుండా వెళితే, లోయల అనుభవం గుండా వెళితే ఏమి ప్రభువులే అని ఆ ప్రభువాన్ని విడిచిపెట్టేస్తాం. చాలామంది ఆ రీతిగా విడిచిపెడుతున్నారు. మేళ్ళు చేసినప్పుడు ప్రభు వారిని హత్తుకోవడం, ప్రభు వారి గురించి మంచి చెప్పడం, ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఏమి ప్రభువులే, ఇదేదో క్రిస్తానుల మతం అన్న రీతిగా చాలా తక్కువగా ధృవీకరించి మాట్లాడతారు. చాలా విచారకరమైన సంగతి.
13 దీర్ఘకాల సంవత్సరాలు యోసేపును దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో యోసేపు నెగ్గాడు. ప్రియులరా, యోసేపును దేవుడు ఏ రీతిగా పైకి తీసుకుని వస్తున్నాడో ఆలోచించాలి. యోసేపు పానదాయకుల అధిపతికి కలభావాన్ని చెప్పాడు అండి. ఆ కలభావ ప్రకారం పానదాయకుల అధిపతికి ఉద్యోగం మరలా వచ్చింది. యోసేపు పానదాయకుల అధిపతికి కలను గూర్చి భావాన్ని చెప్పినప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అని అంటే, మీకు మరలా ఉద్యోగము తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ మాట యోసేపు అనకుండా ఉంటే బాగుండేది అన్నాడు. పిల్లరా, అన్నాడు కాబట్టి అయినా ఈ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుని ఉండవలసింది. కానీ యోసేపును మర్చిపోయాడు. ఒక దినమా, 2 దినాలా, 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎంత కృతజ్ఞత అనాలో మీరు ఆలోచించాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, ఎవరైనా దేవుని పక్షముగా మనకు మేలు చేస్తే వారికి రుణపడి జీవించాలి. అంతేకాని మేలు చేసిన వారికి ఎన్నడూ కూడా అపకారము తలపెట్టవద్దు. అంత మాత్రమే కాదు, కీడు చేసిన వారికి సైతము మేలు చేసే అనుభవమే నిజమైన క్రైస్తవ అనుభవము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మనం జీవిస్తే ప్రభు మనల్ని ఎంతగైనా దీవిస్తాడు అనే సత్యాన్ని నేను చెబుతూ వచ్చాను అండి. తదుపరి పానదాయకుల అధిపతి జ్ఞాపకం చేసుకున్నాడు. చెరసాలలో జరిగిందంతా ఆ పానదాయకుల అధిపతి ఫరోకు చెప్పాడు. అలా చెప్పడంలో తన స్వార్థం కూడా గుప్తమైంది. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఏమిటండి ఆ స్వార్థం అని మీరు అడగవచ్చు. అతని స్వార్థం ఏమిటి అని అంటే, యోసేపును ఈ ఫరో పైకి తీసుకుని వచ్చినప్పుడు నన్ను కూడా ఈ ఫరో పైకి తీసుకుని వస్తాడు అని ఈ పానదాయకుల అధిపతి భావించి ఉండి ఉంటాడు. పానదాయకుల అధిపతి చెప్పిందంతా ఫరో విన్నాడు అండి. ఫరో విని ఆ యువకుడు ఎవరని కానీ, అతడు ఎందుకు చెరసాలలో ఉన్నాడని కానీ ఏమీ విచారణ చేయలేదు. నేను రాజును, నేను ఫరోను, అతడు బానిస సహాయం నాకెందుకు అని అతడు ఏమీ అనుకోలే. అంటే ఈ ఫరో గర్వపడలేదు. ఏమి చేశాడు అనగా వెంటనే యోసేపుని పిలిపించాడు. యోసేపును పిలిపించేటప్పటికీ యోసేపు చెరసాల బట్టలలో ఉన్నాడు. అంటే గడ్డం పెరిగిపోయింది, బట్టలు చెరసాల బట్టలు వేసుకున్నాడు అని అంటే ఎటువంటి బట్టలు వేసుకుని ఉండి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఫరో దగ్గర నుంచి పిలుపు వచ్చిందో యోసేపు ఏమి చేశాడు అనగా క్షౌరం చేయించుకున్నాడు, బట్టలు మార్చుకున్నాడు, ఫరో దగ్గరికి వచ్చాడు. చూసారా దేవుని యొక్క కార్యాలు ఎంత గంభీరంగా ఉంటాయో ఆలోచించాలి. చెరసాలలో మ్రగుతున్న యోసేపు రాజు దగ్గరకు వచ్చాడండి. ఎంత గొప్ప సంగతి! మన యొక్క ఊహకు మించిన పరిస్థితి. పిల్లలు, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు తలంచుకుంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. 10 మందితో మాట్లాడడానికి నేను సిగ్గుపడేవాడిని, భయపడేవాడిని, ఒక పల్లెటూరు వాడిని. పిల్లలు, నేను రేడియోలో మాట్లాడతాను అని నా ఊహలో కూడా అనుకోలేదు. టీవీలో మాట్లాడతాను అని నేను అనుకోలేదు. పిల్లలు, ఆ దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. 10 మందితో మాట్లాడితే చెమటలు పట్టే వ్యక్తినైన నన్ను లక్షలలో మాట్లాడే కృప ప్రభువారు దయచేశారు. ఆయా మీటింగుల్లో నేను మాట్లాడుతుంటే లక్షల మంది చేరిన అనుభవాలు నాకు తెలుసును అండి. నేను చెబుతున్నాను, ప్రభువారికే మహిమ చెల్లును గాక. అపాతుడైన నన్ను వాడుకోవడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. నేను మనవి చేసేది ఏమిటనగా, ఇంతవరకు యోసేపు బానిసగా ఉన్నాడు.
ఇప్పుడు అతడికి విడుదల కలుగుతుంది. ఈ మాటలు చెప్తూ ఉంటే మనం గ్రహించవలసింది ఏమిటనగా, అంతవరకు ఒక వ్యక్తి పాప జీవితంలో జీవిస్తూ ఉంటాడు. ఇతడు పాపి, ఈమె పాపి అనే ముద్ర వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కానీ విడుదల ఈ రాత్రి నేను మనవి చేస్తున్నా. ఆ విడుదల యేసు ప్రభువులో ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే అతడు కానీ ఆమె కానీ నేను పాపిని ప్రభు నన్ను క్షమించు అని ఎప్పుడైతే ప్రభు పాదాల చెంతకు వస్తారు, పశ్చాత్తాప పడతారు, వెంటనే మరుక్షణమే యేసయ్య ఎటువంటి ఘోర పాపినైనా క్షమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. బట్ ఏ గుడ్ న్యూస్, ఎటువంటి శుభవార్త ఈ రాత్రి మీరు వింటున్నారు. ఇంతవరకు ఆ ప్రభువారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించకపోతే నేను మనవి చేస్తున్నాను, మరొకసారి నా 2 చేతులు జోడిస్తున్నాను. ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ లేదు. ఈ క్షణము మంది, మరుక్షణము మంది కాదు. చూద్దాంలే అని వాయిదా వేయవద్దు. ఈ క్షణంలో నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రా. ప్రభువా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో అడుగుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నా. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ వేయబడిన విధానం మనందరికీ తెలుసు. కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన మరి ఒక దొంగ సిలువ వేయబడ్డారు. కుడి ప్రక్కన దొంగ ఒక మాట అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా అన్నాడు. అంతే, మరుక్షణమే యేసు ప్రభువారితో ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారితో మొట్టమొదటిగా పరదేశులో అడుగుపెట్టింది ఎవరు అనగా పశ్చాత్తాపడిన దొంగే కదా. అనేక పర్యాయాలు ఈ సత్యాన్ని మీరు విన్నారు కదూ. ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నా, ప్రియ తమ్ముడు చెల్లి, నీ హృదయ మార్పుకు ఏమీ చేయవలసిన పని లేదు. ఒకటి చేయాలి, ఏమిటి అనగా పశ్చాత్తాపంతో ప్రార్థించే సమయము చాలు. నువ్వు ప్రార్థిస్తే మరుక్షణమే నీ ప్రభువారు నీ హృదయంలోనికి వస్తారు, నిన్ను పరలోకానికి వారసురాలుగా చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక వచనాన్ని నేను చదువుతాను అండి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా వింటున్నారు కదూ. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడుగైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, జాగ్రత్తగా వినాలి, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. దేవుని నామానికి స్తోత్రం. మరుక్షణమే అతడు క్షమించబడ్డాడు, అతడు కరుణించబడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయంతరంగాన్ని ఒప్పిస్తూ ఉంటే ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోసేపు రాజు ముందు నిలబడ్డాడు. రాజు అనవసరంగా ఏమీ మాట్లాడలేదు, కుశల ప్రశ్నలు అడగలేదు, సమయాన్ని పాడు చేయలేదు. యోసేపుతో ఫరో చెప్పాడు, యోసేపు అన్న రీతిగా నేను ఒక కలగన్నాను, దాని భావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. నీవు కలను వింటే దాని భావాన్ని నీవు చెప్పగలవని నేను విన్నాను, కాబట్టి ఆ కలను జాగ్రత్తగా వినుమని ఆయన చెప్పాడు. ఫరో యోసేపుతో ఈ మాట అన్న వెంటనే నేను కల భావాన్ని చెప్తాను, అటువంటి సామర్థ్యం నాకుంది అని అనలేదండి. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్నా మనకుది ఎంతో మాదిరి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 16వ వచనం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 16వ వచనం. ఎప్పుడైతే ఫరో చెప్పాడో యోసేపు యొక్క స్పందన జవాబు మనం ఆలోచించాలి. యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. దేవనామానికి స్తోత్రం.
యోసేపు తనను తాను గణపరుచుకోలే. ఏమంటున్నాడు? అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని. కాబట్టి యోసేపు దేవుణ్ణి గణపరిచాడు. దేవుడు యోసేపును తప్పనిసరిగా గణపరుస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తప్పించబడును. ఇది ఆధ్యాత్మిక సూత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్నడూ గర్వపడవద్దు. మనల్ని మనము తగ్గించుకోవడానికి మనము తీర్మానం చేసుకుంటే దేవుడు తన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కలభావం చెప్పడం నా వల్ల కాదు అనడం ద్వారా దేవుడు యోసేపును గణపరచాడు, ఎట్ ది సేమ్ టైం ఫరోను కూడా ఆయన గణపరిచినట్లుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం అండి. ప్రియులరా, ఒక పాఠాన్ని నేర్చుకుందాం. నాతో పాటుగా మనమందరము ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు? ఈ దేశంలో ఉంచినా, ఈ రాష్ట్రంలో ఉంచినా, వేరే దేశంలో ఉంచినా, ఎక్కడ ఉంచినప్పుడు కూడా ఆ దేశ క్షేమము కోరుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో ఎంత స్వచ్ఛమైన రీతిగా వ్రాయబడింది అండి. ఆ దేశ అధికారుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. రాజకీయ వాతావరణంతో మనకు పని లేదు. ప్రియులరా, ఈ రాత్రి గొప్ప సత్యాన్ని మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వినయ విధేయతలతో యోసేపు ఆ మాటలు చెప్పాడు అండి. ఆ మాటలు చెప్పిన వెంటనే ఫరో తన కళను చెప్పడం ప్రారంభించాడు. ఆ కళలో కనబడిన ఆవులు, వెన్నులు ఆ దేశంలో వ్యవసాయ అభివృద్ధిని సూచిస్తున్నాయి అని మనం గ్రహించాలి. రెండు కళలు కూడా ఒకే భావాన్ని స్ఫురింపజేసిన రెండు కళలు రెండు విధాలుగా రావడంతో వాటి ప్రాముఖ్యత గూర్చి ఫరో కంగారు పడ్డాడు. యోసేపు ఆ కళల భావం చెబుతున్నాడు. ఏమి చెబుతున్నాడో నేను చదువుతున్నానండి. 25వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ భాగం ఉంది. యోసేపు అంటున్నాడు, ఫరో కనిన కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. కళ ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరవు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను. దేవుని నామానికి స్తోత్రం. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయను. ప్రియులారా, ఈ విశేషాలు యోసేపు ఫరోతో చెప్పాడు అండి. నేను అనుకుంటాను, ఈనాడు మన దేశంలో FCI ఉంది కదా. FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారు అంటే ధాన్యము, అపరాలు వాటినన్నింటినీ నిలువ చేస్తారండి. నిలువ చేసి అవసరమైనప్పుడు వాటిని దేశ ప్రజల క్షేమం కొరకు వాడతారు, వినియోగిస్తారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న పద్ధతినే ఎన్నో సంవత్సరాల క్రితం యోసేపు అమలుపరిచాడు. యోసేపు అమలుపరిచిన దానిని మన వాళ్ళు పాటిస్తున్నారా అని అనిపిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యం ఎంత సత్యమైనదో మనము గ్రహించాలి. యోసేపును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను బట్టి దేశానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం, కుటుంబానికి క్షేమం కలుగునట్లుగా మనము జీవించాలి. మన కరువులో,
మన యొక్క సుఖంలో అన్ని పరిస్థితుల్లో యోసేపును జ్ఞాపకం చేసుకుని యోసేపు ఏ రీతిగా దేవుణ్ణి మహిమపరిచాడో మనం కూడా దేవునిని మహిమపరచున్నట్లుగా జీవించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం ఇంత ఓపికగా వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎంతో భయంకరమైనవి. ఆంధ్ర ప్రాంతంలో ప్రాముఖ్యంగా లంక ప్రాంతాలలో మాకున్న సేవకులు అతి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకి స్టేట్ కోఆర్డినేటర్గా మా జేమ్స్ గారి ఆధ్వర్యంలో మేము అప్పన్న రాముని లంక, కొల్లాపత్తుల నెహెమ్యా గారి చర్చ్, సకినేటిపల్లి, వెస్ట్ గోదావరిలో ఆ లంక ప్రాంతాలలో ఉన్నవారు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మేము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి జేమ్స్ అన్న గారితో మేము సంప్రదించగా, అన్న మనం ఎవరొకరిని ఆదుకోవాలి, ఇలాంటి సమయంలో మన మిషనరీ పరిచర్య అయినా పర్వాలేదు, మనము పేదవారిని ఈ విధముగా ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడుతున్న వారిని ఆదుకోవాలి అని అన్నప్పుడు, సరే నాన్న నేను ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాను, పలానా ప్రాంతం ఎక్కడైతే బాగా బాధల్లో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్నగారు జేమ్స్ అన్నగారు మా కాకినాడలో ఉంటారు, మా స్టేట్ కోఆర్డినేటర్గా. అన్నగారి ఆధ్వర్యంలో మా శక్తిగా కొలది ఒక 50 కుటుంబాలకి మేము 9 ఐటమ్స్ అనగా బియ్యము, నూనె, ఉప్పు, కారం, ఇంకా ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, ఆలుగడ్డలు కానీ ఇలాంటివి కొన్ని వారికి ఇవ్వడము జరిగింది. భర్త సింగ్ బ్రదర్ గారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే జోసి అండి గారు మరి ఆయన ఉండగా మాకు ఎంతో అండగా ఉండేవారు. అయినప్పటికీ కూడా మరి ఆయన సేవ పరిచర్యలు కూడా మరి ఆయన లేకపోయినప్పటికీ కూడా మరి భర్త సింగ్ బ్రదర్ గారు మరి జాన్ సజ్జన బ్రదర్ గారు కూడా ఎంతగానో మరి మాట్లాడుతున్నారు. మరి మేము ప్రతిరోజు మరి రేడియోలో వస్తున్న వాక్యాన్ని మరి 7:30 వస్తున్న మరి ఏసు అని చెర్లన్న వాక్యాన్ని మేము రోజు వింటున్నాము. తర్వాత ఉదయకాలం కూడా మరి జోసండి గారు ఉన్నప్పుడైతే 4:30 వచ్చేది, ఇప్పుడైతే 4 గంటలకి ఇస్తున్నారు. ఆ ప్రోగ్రాం కూడా మేము చూస్తున్నాము. మరి మేము ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాము. తర్వాత మరి మేక ప్రాంతం అయితే వరద నష్టంలో మేము ఎంతో ఇబ్బంది పడి ఉన్నాము. కానీ దేవుని కృప వల్ల మరి మేక ఆత్మిక పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని మరి జాన్ సజ్జన్ బ్రదర్ గారు మరి భర్త సింగ్ బ్రదర్ గారు మాకు ఎంత ఆత్మిక సహాయాన్ని పంపించారండి. మీ యొక్క మరి సహాయం మేము అందుకున్నాము. మరి మా గ్రామ ప్రజలు మేము కూడా ఎంతో మరి సంతోషించి మరి దేవుని స్తుతించామండి. జేవిస్ గారు కూడా మరి మా పట్ల ఎంతో ప్రేమ చూపి మరి ఆయన భారం అనుకోకుండా మరి ఆయన కూడా ఎంతో మరి భారాన్ని భరించారు. అందు గురించి ఆయనకు కూడా మరి హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. మరి కొద్ది సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఆమేన్. కాబట్టి దేవుడి ప్రేరేపణలో ఇలాంటివి మేము చేయగలిగాం. వాటి దృశ్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా యేసు అనుచరుల పరిచర్య, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన ఈ పరిచర్య కుమారులుగా నేను, జాన్ స్పర్జన్ గారు మేము కలిసి కొనసాగిస్తున్నాం. మాతో పాటు యేసు అనుచరులతో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉండి వారు కూడా మాతో పాటు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మేము చేసే పరిచర్య సువార్త పరిచర్యతో పాటు సంఘాలు కట్టడం, మ్యాగజైన్ మినిస్ట్రీ, మిషనరీ పరిచర్య, ప్రకృతి వైపరీత్యాల్లో బాధల్లో ఉన్నవారిని, అదేవిధంగా కుష్ఠిరోగులు, ఎయిడ్స్తో ఉన్నవారు, హిజ్రాలు కానీ ఇంకా ఇలాంటి వారికి సహాయం చేస్తూ వస్తున్నాం. మీరు కానీ యేసు అనుచరుల పరిచర్య కరెక్ట్, ఈ పరిచర్యను మనం బలపరచాలి అనే ఆలోచన కానీ ప్రేరేపణ కానీ కలుగుతుంది. మా కొరకు మీరు ప్రార్థించండి, వీలైతే ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.